పిశాచాలు, ప్రేమ పిశాచాలు, కామ పిశాచాలు. ఏంటి ఈ మాటలు దారుణంగా ఉన్నాయా? షాకింగ్కు గురి చేస్తున్నాయా? అవును, కొంతమంది యువకులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ పేరుతో మైనర్లను వేధిస్తున్నారు, ఇక వెంటాడుతున్నారు. ప్రేమిస్తున్నాం, ప్రాణాలు ఇస్తామంటూ అమ్మాయిల వెనకాల పడుతున్నారు. నిజమని అనుకున్న కొందరు అమ్మాయిలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. అంతే, ఇక అంతే. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ప్రాణం మీదకి తెస్తున్నారు. ఇంతకీ ఈ దారుణాలు చేసిన దుర్మార్గుడు ఎవరు? ఈ రాక్షసుని పోలీసులు పట్టుకున్నారా లేదా? ఇంకా ఏం జరుగుతోంది? రాక్షసుని చేతిలో మైనర్ బాలిక ఎలా మోసపోయింది? ఈ ఘటనపై పూర్తి కథనం ఇప్పుడు మీకోసం. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు ఓ దుండగుడు. ఏకంగా ఓ టీనేజ్ అమ్మాయికి మాయమాటలు చెప్పి వలలో వేసుకున్నాడు. గడిపిన నాళ్లు గడిపి ఏకాంతంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగింది. ప్రేమ పేరుతో జరిగిన అత్యాచార ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన తల్లిని కూడా అదుపులో తీసుకున్నారు. బాధితురాలు పాయకరావుపేటకు చెందిన మైనర్. ఆమె విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. పెందుర్తికి చెందిన డి సాయిచంద్ అనే యువకుడు ప్రేమ పేరుతో మైనర్ వెంటపడ్డాడు. ఆమెను ఫాలో అవుతూ ప్రేమలో పడేలా చేశాడు. గతేడాది నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అమ్మాయితో టచ్లో ఉన్న సాయిచంద్ ఏకంగా అమ్మాయి ఊరికే వెళ్లాడు. స్థానికంగా ఉన్న లాడ్జ్కు అమ్మాయిని రప్పించాడు. ఆమెతో శారీరకంగా గడిపాడు. ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో వీడియో తీశాడు. అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పెడతారని బెదిరించాడు. అప్పటినుంచి బాలికను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. వీడియోలను చూపించి బెదిరిస్తూ ఆమెను విశాఖపట్నంలో తన నివాసానికి తీసుకెళ్లాడు. అతని ఇంట్లోనే అమ్మాయిని ఉంచి పలుమార్లు శారీరకంగా వాడుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ ఏడాది జనవరి నెలలో కూడా మైనర్ బాలికను తన ఇంట్లోనే దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉంచినట్టు సమాచారం. ఈ విషయాన్ని బయటకు చెప్పితే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. సాయిచంద్ వేధింపులను భరించలేని అమ్మాయి తల్లిదండ్రులకు విషయం తెలిపింది. తీవ్ర ఆవేదనకు గురై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు సాయిచంద్తో పాటు అతనికి సహకరించిన తల్లి యమునపై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడు తీసిన వీడియోలను వాట్సాప్ ద్వారా మైనర్ బాలిక తల్లిదండ్రులకు, బంధువులకు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరో ఇద్దరు యువతులను కూడా ఇదే విధంగా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం నిందితులను అదుపులో తీసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు. ప్రేమ పేరుతో జరుగుతున్న నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.